టీమిండియా నెక్స్ట్కి వచ్చే హెడ్ కోచ్ ఎవరని చెప్పి బయట చాలా న్యూస్ నడుస్తుంది. చాలామందిని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. చాలామంది పేర్లు ఈ లిస్టులో ఉన్నాయి. మరి ఎక్కువగా టీమిండియా నెక్స్ట్ హెడ్ కోచ్ ఎవరయ్యే అవకాశం ఉంది? ఎక్కువగా మనకి ఇక్కడ గౌతమ్ గంభీర్ పేరు వినిపిస్తుంది. మరి ఇంకా లిస్టులో ఎవరున్నారు, ఎవరిని సెలెక్ట్ చేస్తే బాగుంటుంది ఏంటనేది ఒకసారి డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి టీమిండియా హెడ్ కోచ్ పొజిషన్కి వచ్చేసరికి రేస్లో ఫస్ట్గా మనకి గౌతమ్ గంభీర్ ఉన్నాడు. అలాగే మీ అందరికీ తెలిసిందే, టీమిండియాకి హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వహించడం అంటే అంత ఈజీ టాస్క్ ఏమీ కాదు. చాలా ప్రెజర్ ఉంటుంది. అలాగే పొలిటికల్గా కూడా చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. సో ఒక రకంగా చెప్పాలంటే చాలా హెడ్ఏక్, అంత ఈజీ టాస్క్ అయితే కాదు. అలాగే మనకి ప్రజెంట్ మనం కోచ్ చూసుకున్నట్లయితే రాహుల్ ద్రావిడ్. సో గైడెన్స్ అయితే మంచిగా ఇచ్చారు. రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో మనం చాలా విజయాలు కూడా సాధించాము. T20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం అయితే పూర్తయిపోతుంది. ఇంకా రాహుల్ ద్రావిడ్ రిజైన్ చేస్తారు. అందుకే బీసీసీ అనేది ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్సో వాళ్ళు నెక్స్ట్ టీమిండియా హెడ్ కోచ్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చనే నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ప్రజెంట్ అయితే మరి గౌతమ్ గంభీర్కి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. డిమాండ్ ఎందుకు అంటే ప్రజెంట్ కేకేఆర్కి గౌతమ్ గంభీర్ మనం చూసాం, ఐపీఎల్ కప్పు కూడా గెలవడం జరిగింది. మెంటార్గా ఉన్నాడు. తన ఇచ్చే సజెషన్స్ కానీ తన స్ట్రాటజీస్ కానీ అది కేకేఆర్కి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ స్ట్రాటజీస్ వల్లనే కేకేఆర్ మళ్ళీ మూడోసారి కప్పు గెలవడం జరిగింది. సో ఈ విధంగా గౌతమ్ గంభీర్కి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా డిమాండ్ ఉంది. బయట కూడా చాలామంది తన అయితేనే హెడ్ కోచ్గా బాగుంటుందని చెప్పి బయట జనాలు కూడా ఫీల్ అవుతున్నారు. ప్రజెంట్ ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ముందుగా మనకి ఆశిష్ నెహ్రా ఉన్నాడు ఈ లిస్టులో. అలాగే మనకి పాంటింగ్ ఉన్నాడు. అలాగే స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉన్నాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్ సిఎస్కేకి కూడా మనకి హెడ్ కోచ్ అనమాట. చాలా మంచి, ఇంత గంభీర్ పేరు వినిపించక ముందు ఆల్మోస్ట్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కన్ఫర్మ్ అయ్యారని చెప్పి చాలా న్యూస్ వచ్చాయి. ఫ్లెమింగ్ కూడా ఇంట్రెస్ట్ చూపించాడు మన హెడ్ కోచ్గా ఉండడానికి. స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అలాగే దీనిలో లక్ష్మణ్ కూడా ఉన్నారు. సో ఈ పేర్లు కొన్ని పెద్ద పేర్లు అయితే ఉన్నాయి. అలాగే మనకి రీసెంట్గా జైషా కూడా ఒక బీసీసీఐ సెక్రటరీ జైషా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చడం జరిగింది. బయట కొంచెం న్యూస్ వస్తున్నాయి, లైక్ హెడ్ కోచ్ పొజిషన్కి ఆస్ట్రేలియా కొంతమంది ప్లేయర్స్ని అప్రోచ్ అయ్యారని చెప్పి న్యూస్ వస్తున్నాయి. దానికి జైషా గారు రిప్లైగా ఆస్ట్రేలియా నుంచి అయితే ఇప్పటివరకు మేము ఎవరిని అప్రోచ్ అవ్వలేదని చెప్పి జైషా గారు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గంభీర్కి ఒక అష్యూరెన్స్ కావాలి. గంభీర్ ఏమంటున్నాడంటే, నన్ను అప్లై చేయమంటే హెడ్ కోచ్ పొజిషన్కి అప్లై చేస్తాను, కానీ ఖచ్చితంగా నన్ను మాత్రమే సెలెక్ట్ చేయాలని చెప్పి గంభీర్ ఒక కండిషన్ పెట్టాడు. గంభీర్ గురించి తెలిసిందే, కొంచెం ఈగో అన్నీ ఉంటాయి. సో ఒక్కసారి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే గంభీర్ ఆడిన ఏ ఫైనల్ కూడా తను ఓడిపోలేదు. అలాగే తను మెంటర్గా చేశాడు. అలా కేకేఆర్ కూడా ఫైనల్లో గెలిచింది. సో బేసిక్గా చెప్పాలంటే గంభీర్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు ఓడిపోవడం ఇష్టం ఉండదు, ఓటమిని నేను తీసుకోలేనని చెప్పి గంభీర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మనకు. అలాగే సో గంభీర్ స్టాట్స్ మనకు అందరికీ తెలిసిందే. ఇండియాకి ఓపెనర్, ఎక్కువ రన్స్ చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్తో కలిసి చాలా ఎక్కువ రన్స్ స్కోర్ చేశాడు. సో మనకి ఐపీఎల్ రికార్డ్స్ తనకి చాలా ఉన్నాయి. అలాగే ప్రజెంట్ కేకేఆర్ని కప్పు గెలిపించాడు. కేకేఆర్కి మెంటార్గా ఉన్నాడు. మెయిన్గా మనకి గంభీర్లో ఉన్న క్వాలిటీ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి తను ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడు. ముక్కుసూటిగా తనకి ఏదనిపించినా అది విమర్శలు పాలైనా సరే గంభీర్ ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్తో ఉంటాడు. బయట కొంచెం సౌమ్యంగానే ఉంటాడు, బట్ ఆన్ ద ఫీల్డ్లో ఏదన్నా తనకు నచ్చకపోతే మాత్రం చాలా అగ్రెసివ్గా తను రియాక్ట్ అవుతూ ఉంటాడు అనమాట. అలాగే మనకి 2011 వరల్డ్ కప్ మెయిన్ క్రెడిట్ మాత్రం ధోనికే వచ్చింది, అది అందరికీ తెలిసిందే. బట్ ఒక అన్సంగ్ హీరోగా గౌతమ్ గంభీర్ అయితే ఉండిపోయాడు. 97 రన్స్తో అన్సంగ్ హీరోగా ఉన్నాడు. చెప్పాలంటే తన నాక్ అనేది ఫేడ్ అవుట్ అయిపోయింది. బట్ దానికి రిప్లైగా గంభీర్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఒక టీం కప్పు గెలిచిందంటే కేవలం ఇది ఎప్పుడు ఒక పర్సన్ వల్లనైతే కాదు, టీమ్ ఎఫర్ట్ వల్లనే ఎప్పుడైనా ఏ టీం అయినా సరే కప్స్ గెలవడం అనేది జరుగుతుంది. సో క్రెడిట్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందని చెప్పి గంభీర్ ఎప్పుడు అంటూ ఉంటాడు. సో క్రికెట్ లవర్స్ కూడా దీన్ని ఎప్పుడు సమర్థిస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా గంభీర్ స్టాట్స్. మరి గంభీర్ ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్ పొజిషన్కి రేస్లో కనుక చూసుకున్నట్లయితే గంభీరే ముందు. ప్రజెంట్ చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. మరి చూద్దాం ఇంకొన్ని రోజుల్లో కోచ్ ఎవరు అనేది అఫీషియల్గా మనకి బీసీసీఐ నుంచి ఒక స్టేట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి T20 వరల్డ్ కప్ కూడా 4వ తారీఖుని స్టార్ట్ అవబోతుంది. మరి చూద్దాం ఈసారి టీమిండియా ఎలా పర్ఫామ్ చేస్తుందో. మరి ఇది రాహుల్ ద్రావిడ్కి ఇంక ఇది లాస్ట్ టోర్నమెంట్ అవ్వబోతుంది యాజ్ ఏ హెడ్ కోచ్గా. చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో. మరి ఈసారన్నా కప్పు గెలుస్తుందో లేదా అని చెప్పి ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తారు.